దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గద్దెనెక్కడం ఎంతో సిగ్గు అని చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఐడియా లోకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద దొంగ ఓట్లతో గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వంపై పార్టీ శ్రేణులతో నిరసన వ్యక్తం చేశారు. ఓటు నమోదు, దొంగ ఓట్లను గుర్తించడం, ఓటు యొక్క విలువను తెలిపే కరపత్రాలను పంచిపెట్టారు. చూడండి అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ చోర్ గద్దీ చోర్ అనే కార్యక్రమం మా ప్రీతమ నాయకుడు రాబోయే భావితరాల ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోర్, ఓట్లు దొంగ గద్దె దిగు అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మేము ఓట్ చోర్ గద్దీ చోర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రగిరి పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజల దగ్గర నుండి ఎంతో స్పందన వస్తూ ఉంది. గతంలో ఇక్కడ వైసీపీ తరఫున ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి దొంగ ఓట్లు ఎక్కించాడని చెప్పి పలుకులు పలికిన పులిపత్తి నాని గారు 40,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఆయన పెట్రోల్ పోసుకొని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఆ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు నిజంగా ఆ ఓట్లు తొలగించారా, తొలగిస్తే ఎన్ని తొలగించారని చెప్పి బహిరంగంగా ఈరోజు వాళ్ళు ప్రజలకి, ఇక్కడ నియోజకవర్గం ప్రజలకి తెలియజేయాల్సింది ఉంది. ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు నాని గారు. ఇక్కడ నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, అయితే ఎన్ని తొలగించారు, ఎన్ని అదనంగా యాడ్ చేశారు, బూతులు ఎన్ని పెంచారు, ఎన్ని కొత్త బూతులు పెంచారు, ఎన్ని బూతులు తీసేశారు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో కూడా తీవ్రంగా మేము గట్టిగా పోటీ చేసి ఓటు హక్కుని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ ఓటు వాళ్ళ ఊర్లో, వాళ్ళ గ్రామంలో, వాళ్ళ బూత్లో ఉంది లేదా అని దాటి చెప్పడంలో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకి తెలియజేస్తామని చెప్పి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై షర్మిలమ్మ, జై రాహుల్ గాంధీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశ ప్రధాని అని చెప్పుకుంటూ దొంగ ఓటుతో ప్రధాని అయిన మోడీ గారు దేశమంతా దొంగ ఓటుతోనే అధికారాన్ని చేజిక్కించుకొని అక్షయ పాత్ర అంటే భారతదేశాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ సహించలేక మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గద్దీ చోర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశానుసారం ఈ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మా లోకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించి దేశం మొత్తం ఇక్కడి నుంచే కాదు, గ్రామం నుంచి అయినా సరే పంచాయతీ నుంచి కూడా దొంగ ఓట్లు జరుగుతోంది. వాటన్నిటిని కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని ఈ దొంగతనం జరిగిన ఓట్లను కూడా మేమంతా సక్రమైన దిశలో నిరూపించి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా న్యాయపరంగా ఓటింగ్ జరిపిస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.